పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, రోటి పచ్చడి అంటే రోట్లో దంచే పచ్చడి. ఇదేంటి శిరీష్ ఏదో డైలాగ్ తీసుకొచ్చి చెప్తుందని అనుకోకండి, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఏదో ఫన్నీగా జస్ట్ యాడ్ చేశాను అంతే. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్లా హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు కూడా మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. మొన్న శనివారం రోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, రుద్రారం గణపతి అని గణేష్ గడ్డ అంటారు కదా, అటు సైడ్ పటాన్చెరువు సైడ్ ఉంటుంది. మా అమ్మగారు ఎప్పటి నుంచి చెప్తున్నారు, చక్కగా వెళ్ళి ఒకసారి గణపతి దర్శనం చేసుకోండి మంచిది అని చెప్తున్నారు, కానీ ఎప్పుడు అవ్వట్లేదు. మొన్న ఇంకా లేదు వెళ్దాం ఒకసారి అని వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది కూడా, ఎంత ప్రశాంతంగా ఉందంటే పెద్ద ప్రాంగణం అంతా చాలా బాగా డెవలప్ చేశారు. గణపతి, హనుమాను, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. శివుడు లోపల లోపల కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. అక్కడ ఏదో బెల్లం ఏదో నైవేద్యం పెట్టిస్తారట, మనం ఏదైనా నమ్మకంగా అనుకుంటే కనుక. దర్శనం అది బాగా జరిగింది. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కలిశారు, అక్కడే ఉంటారు దగ్గరలోనూ, ఫోటో తీయించుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. మీ వీడియోస్ అన్నీ బాగా చూస్తాము, మీరు ఏం చేసినా బాగుంటాయి అని చెప్తూ ఉంటే అఫ్కోర్స్ అప్పుడప్పుడు ఎవరు కనిపించినా చెప్తారు. హ్యాపీగా అనిపించి మీకు షేర్ చేయాలనిపించింది. మీకు కూడా తెలుసా, వెళ్ళారా గుడికి? అక్కడ అటు సైడ్ ఎవరైనా ఉన్నవాళ్ళు, మేమైతే దర్శనం చేసుకొచ్చాము. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి అని అనిపించింది అనమాట. నాకు అక్కడ ఏదో కాసేపు ప్రశాంతంగా కూర్చుని చక్కగా ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా ఏదైనా పాటలు పాడాలి అని కూడా అనిపించింది. బాగా జరిగింది. నెక్స్ట్ ముగ్గు పెట్టి అసలు చాలా రోజులు అవుతుంది. ఏదో ఒక పని వల్ల పెట్టడమే అవ్వట్లేదు నాకు. అంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఇదివరకు రెగ్యులర్గా పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఏదో బద్ధకంగాను, ఏదో వేరే వర్క్స్ ఉండడం వల్ల ముగ్గు దగ్గర వచ్చేసరికి కాన్సన్ట్రేట్ చేయట్లేదు. లేదు ధనుర్మాసం ముగ్గురు మళ్ళీ ఒకసారి మంచిగా పెట్టాలి. నేను ఒకటి వేరే పరికరం అవి కొన్నాను అనమాట, గీతలతో వచ్చేలాగాను. అది పెట్టి మీకు వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ లోపల ధనుర్మాసం అయిపోతుందేమో అని భయంగా కూడా ఉంది, బట్ తప్పకుండా షేర్ చేస్తాను. ఒక చిన్న ముగ్గు అనమాట, మామూలుగా చుక్కలు. నాకు మెలికల ముగ్గులు అంటే కొంచెం ఇష్టము, కానీ గుర్తుండవు. టక్కన ఏదైనా వేయమంటే మాత్రం గుర్తుండదు. ముందుగానే ఏదైనా ఉంటే మాత్రం పేపర్ మీద ఒకసారి వేసుకుని బుక్కులో బుక్కుల్లో ఎన్ని ముగ్గులు ఉంటాయంటే అన్ని ముగ్గులు ఉంటాయి. ప్రతి బుక్కులోనూ ముగ్గు ఉంటుంది. ముందు మాత్రం వేసుకోకుండా మాత్రం పెట్టలేను. చూసి పెట్టడం అంటే నా వల్ల కాదు. ఇన్ని వందల వేల ముగ్గులు పెట్టినా కూడా ఫస్ట్ ఒకసారి బుక్కులో పెట్టుకుని కరెక్ట్గా ఎలా వెయ్యాలి, ఎలా వేస్తే ముగ్గుకు అందం వస్తుంది, దాన్ని తర్వాత ఏ డిజైన్ యాడ్ చేయాలని చెప్పి అప్పటికప్పుడు అనుకుని పెట్టేస్తాను. ముగ్గు మాత్రం ఒకసారి బుక్లో వేసుకుని అప్పుడు కరెక్ట్గా ఇక్కడ వేస్తాను. లేకపోతే ఖచ్చితంగా తప్పు వస్తుంది, చెరపాల్సి వస్తుంది. అలా ప్రయోగాలు చేసి చెరిపిన రోజులు ఉన్నాయి. ఎందుకు వచ్చింది, ఇంత ముగ్గు పెట్టాక మళ్ళీ పోతే మొత్తం చెరపాల్సి వస్తుంది. అందుకని ముందు పేపర్లో పెట్టుకున్నాక అప్పుడు వేస్తాను. తర్వాత ఏదైనా అలికలు పలికలు ఉంటే అల్లికలు చిన్న చిన్న ఏదైనా యాడ్ చేయాలంటే మాత్రం అది నా ఓన్గా ఏదైనా ఉంటే యాడ్ చేస్తాను. ఇంకా డిజైన్, సైడ్ డిజైన్ మాత్రం ముగ్గుకు తగ్గట్టుగా ఎంత పెడితే బాగుంటుంది అనేది చూసుకుని దాని తగ్గట్టుగా నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని పెడతాను. కానీ నేను మొన్న అనుకున్నాను, చాలా రోజులైంది కదా ముగ్గు పెట్టి, ఎలా వస్తుందో అంటే గ్యాప్ వస్తే మళ్ళీ ఫ్లో పోతుందేమో అని అనుకున్నాను, కానీ ఏమీ ఫ్లో పోలేదు. బాగా వచ్చిందని అనిపించింది. బాగుంది నాకే బాగా అనిపించింది. చిన్న చిన్న ముగ్గులు కదా, మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీకు ఎలా ఉంది, నచ్చింది మాత్రం మర్చిపోకండి. హైప్ అని ఈ మధ్యలో వస్తుందట, మీరు కూడా హైప్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇందాక నేను పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అన్నట్టుగాను రోటి పచ్చడి అని చెప్పడం కాదు, రోట్లో చేస్తేనే అది రోటి పచ్చడి అవుతుంది. మిక్సీలో రుబ్బితే పచ్చడి అవ్వదు. పెరట్లో ఎప్పుడో ఒక చిన్నది మా మేడ్ వేసింది పుదీనా, అది చక్కగా అల్లుకుని ఎప్పుడైనా చూడగానే ఎంత ఫ్రెష్గా, అసలు మంచిగా ఇలా ఒక్కాకు తెంపితేనే ఎంత సువాసన వస్తుందంటే అంత సువాసన వస్తుంది. ఈ మధ్య నేనే ఏం పెద్ద వేయడం మొక్కలు, వంకాయ మొక్కలు అని తీసేసాను. అసలు మొత్తం పాదులు గీదులు అన్నీ తీసేసాను. చిరాకు వచ్చి నాకు ఏం వద్దులే అని చెప్పని. ఎంతైనా ఇంట్లో పెంచుకున్నవి వాటితో చేసే రుచి మాత్రం వేరబ్బా, నెక్స్ట్ లెవెల్. అంతే, ఇంకా ఏం చెప్పినా కూడాను పెరట్లోనే రుబ్బాలి అని అనుకున్నాను. ఎందుకంటే నాకు అత్తయ్య గారు అమ్మ ఇద్దరు ఇన్స్పిరేషన్. అత్తయ్య గారిది అమ్మది ఇద్దరికి పెరట్లో రోళ్ళు ఉండేవి. సో నా పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల వరకు కరెంటు పోతే అత్తయ్య గారు ఎప్పుడు రోట్లో రుబ్బేవారు, పచ్చడైనా మినపప్పు అయినా సరే. నేను కూడా వెళ్ళి రుబ్బడానికి పెద్ద ప్రయత్నం చేసేదాన్ని తప్ప తింటూ ఉండడమే సరిపోయేది. నాకు మినపప్పు, రుబ్బిన పప్పు తినడం అంటే ఇష్టం. మధ్యలో వెళ్ళి అత్తయ్య గారు కొంచెం చేతిలో పెట్టండి, అమ్మ కొంచెం చేతిలో పెట్టండి, తింటూ ఉండడమేను. నేను కూడా రుబ్బుతాను. 4 రుబ్బులు తిప్పేసరికి చేయి నొప్పి వచ్చేసి లోపలికి వచ్చేసేదాన్ని. పాపం వాళ్ళే ఇష్టంగా నాకు చేసి పెట్టేవారు. ఆ రుచే వేరుగా ఉండేది. ఎందుకంత కమ్మగా ఉండేవని అనిపిస్తుంది అనమాట. అమ్మ కూడా అంతే. అమ్మ ఆకలి అంటే చాలు పొద్దున పప్పు పోసి సాయంత్రం ఒక్క గ్లాస్ పప్పు రోట్లో రుబ్బేసి 4 గారెలు వేసి పెట్టేవారు. అసలు ఎంత టేస్ట్గా ఉండేదంటే ఆ వయసులో కూడా. అంటే మా పిల్లలు నేను కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా చేసి పెట్టేవారు అమ్మ. ఎలా వాళ్ళకు ఓపిక నాకే లేదు ఇప్పుడు అసలు అని అనుకుంటూ ఉంటాను నేను. అదంతా పిల్లల మీద వచ్చే ప్రేమ వల్ల వచ్చిన ఓపిక తప్ప స్వతహాగా ఉండుండదేమో మేబీను.
అందుకనే నాకు పెరట్లో రుబ్బాలి రోట్లో అనగానే ఇద్దరు అలా చేసి పెట్టినవన్నీ బాగా అనమాట. అత్తయ్య గారు మట్టికి ఉండేది, అందులోనే పచ్చడి చక్కగా పెట్టేవారు. ఏ పచ్చడి రుబ్బినా అందులోనే పెట్టేవారు. అది చూస్తేనే ఏంటో తినాలనిపించేట్టుగా ఉండేది. పప్పు అయినా సరే అంతే, ఎప్పుడు కరెంటు పోతుంది ఎక్కువ వాళ్ళకి. పప్పు పోసి పెరట్లోనే రుబ్బి తర్వాత కింద కూర్చున్నప్పుడు మేము మా తోటగోళ్ళు ఆడపడిచి ముగ్గురం కలిసి కుస్తీ పట్టి రుబ్బేవాళ్ళము. అవే గుర్తొస్తూ అనుకున్నాను అనమాట, ఇగో నా బుజ్జి రోలు ఇది, పెరట్లో ఇంత ఉంది, చక్కగా ఏదైనా ఒక పెద్ద రోలు రోకళ్ళు అని తెచ్చుకొని పెట్టుకుందాము. అత్తయ్య గారి ఇంట్లో బోళ్ళని ఉన్నాయి పెరట్లో అలా పడున్నాయి అంటే తెచ్చి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో తెచ్చేంత ఓపిక లేక ఏదో ఈ బుజ్జి రోలునే నేను కాలక్షేపం చేస్తున్నాను. అందుకనే రోటి పచ్చడి అంటే రోట్లోనే రుబ్బాలి, దంచాలి. అఫ్కోర్స్ రుబ్బడం అంటే దంచుతాము. ఈ బుజ్జి రోలు దీని తులసం గుడి దగ్గరే పెడతాను అనమాట నేను. చూసారా, ఏ రోటి పచ్చడి నేను అలాగే చేస్తాను. అంటే పుదీనా టమాటా చేసిన, మెంతికూర టమాటా చేసిన, బీరకాయ టమాటా చేసిన, క్యాబేజ్ టమాటా, దొండకాయ టమాటా ఏం చేసినా ప్రాసెస్ ఒకటే. ఆ రెండు కలిపి వేయడం, పచ్చిమిరపకాయలు వేయడం, ఉప్పు పసుపు చింతపండు వెల్లుల్లి రబ్బలు అంతే. చింతపండు వేస్తే కనుక బెల్లం ముక్క కొంచెం వెయ్యాలంటారు అత్తయ్య గారు, అప్పుడు ఇంకా మంచి రుచి వస్తుందని చెప్పని. అన్నీ చక్కగా మగ్గిన తర్వాత నేను ఎప్పుడు పోపుకారం ఆడి పెట్టుకుంటాను కదా, లేకపోతే శనగపప్పు మినపప్పు ఆవాల జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ, ఇది పోపు నేను ఆడి పెట్టుకుంటాను. అది ఒక 2 స్పూన్లు వేసేసామంటే చక్కగా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలాంటివి తింటే అమృతంలా అనిపిస్తాయి. ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే స్వర్గానికి ఒక మెట్టు అంటే చేసేలా అనిపిస్తుంది. నేను కూడా రోట్లో రుబ్బేసరికి ఏదో పెద్ద ప్రహసనం చేసినట్టుగా అక్కడికి చక్కగా కింద కూర్చుని దొల్లి చేసినట్టుగా చేశాను అనమాట చివరికి రోటి పచ్చడి. కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో వచ్చింది, చాలా బాగా కుదిరింది పచ్చడి మాత్రం. పిల్లలు కూడా అంటారు, అమ్మ కొంచెమే చేస్తావేంటమ్మా, ఎక్కువ చేయొచ్చు కదా అని. అత్తయ్య గారు ఎలా మట్టి గిన్నెలో పెట్టేవారో నేను కూడా అలాగే బుజ్జికి ఒక గిన్నె తెచ్చుకుని అందులో పెట్టాను. ఎప్పుడైనా అమ్మ అత్తయ్య గారు చెప్పేవారు, మనం రోట్లో పచ్చడి అయినా పప్పు అనేది రుబ్బితే వెంటనే కడిగేసేయాలి దాన్ని, అలా పెట్టకూడదని చెప్పని. అది గుర్తొచ్చి వెంటనే కడిగేసి మళ్ళీ తులసం గుడి దగ్గర పెట్టేసి అనమాట. ఇంట్లో పెట్టుకోవట్లేదు, ఎప్పుడో కానీ చెయ్యను కదా అని చెప్పని. మళ్ళీ ఎప్పుడో ఉత్సాహం రావాలి అలా చెయ్యాలి అంటేను. నేను మొన్న షార్ట్ పెట్టాను కదా మీకు, ఏం వెయ్యాలి శారీకి అన్నప్పుడు ఎక్కువ మంది రెడ్ పింకు చెప్పారు. సో ఆ రెండు మిక్స్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పని కొంచెం వైట్ మిక్స్ చేసి ముందు ఏంటంటే ఇగో శారీ హాల్ అంతా ఇలా పరిచేస్తాను. ఒక 2 రోజుల నుంచి విగరస్గా వేయడం వల్ల బ్యాక్ పెయిన్ వచ్చినట్టుగా అనిపించింది. కుడి చేతి కూడా వేలు బ్రష్ పట్టుకుని నొప్పి వచ్చింది. అంటే అక్కకి రేపు కలుస్తాను అనమాట అక్క వాళ్ళని, అందుకనే ఒక జ్యువెలరీ ఒకటి మేక్ చేసేది ఉంది అక్కకి, ప్లస్ శారీ కూడా పెయింట్ వేసి ఇచ్చేద్దామని చెప్పని. మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కదా, తను ఏ పండగలైనా కట్టుకుంటుంది అని చెప్పని 2 రోజులు కూర్చుని వేసేసి అనమాట. ముందు ఎక్కడెక్కడ మనం డిజైన్ పెట్టుకోవాలి అంటే ఎంత డిస్టెన్స్లో మనకి ఫ్లవర్స్ కావాలి అనేది చూసుకుంటూ కింద పైన ఒక 2 ఫ్లవర్స్కి పైన మధ్యలో కరెక్ట్గా వచ్చేలాగా ముందంతా ట్రేసింగ్ తీసేసుకున్నాం అనుకో, మనకు అస్తమాట పేపర్ పెట్టడం అది ఉండదు. ముందు బ్లాక్ పేపర్ బ్లూ పేపర్ అనుకున్నాను, కానీ వైట్ కార్బన్ పేపర్ పెట్టుకుంటే మనకి డిజైన్ చాలా నీట్గా వస్తుంది. మనం పెయింట్ వేసేటప్పుడు కనపడకపోవడం, సగం ఉండడం అదేం ఉండదు. ఆ తర్వాత ఒక కలర్ పట్టుకుని ఫస్ట్ గ్రీన్ అనుకున్నా అంటే గ్రీన్ అంతా మొత్తం పెటల్స్ అదే మన లీవ్స్ అన్నీ గ్రీన్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాటిల్ తీసేసేచ్చు మనం. నెక్స్ట్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ కలర్ వేసుకుంటే మనకి ఒక ప్రాసెస్ వెళ్ళినట్టుండి, లేకపోతే అన్ని బ్రష్లు ముంచడం, కడగడం, లేవడం, తుడవడం ఇదే పని ఉంటుంది. దానికన్నా ఒకటే కంటిన్యూస్గా వేసుకుంటే మనకి టైము కలిసి వస్తుంది, వేయడం కూడా ఈజీగా ఉంటుంది. అఫ్కోర్స్ ఎవరైనా వేసేది ఇదేం పెద్ద విషయం కాదు, సింపుల్గా వేసుకునేదేను. చెప్పాను కదా ముందు ట్రేసింగ్ అంతా తీసుకోవడం, తర్వాత నేను షేడింగ్లో వేస్తాను అనమాట. అంటే వైటు పింకు కాంబినేషన్, అదే రెడ్ పింక్ కాంబినేషన్లో కొంచెం వైట్, అది ఉట్టిగా ప్లెయిన్ వేస్తే రాదు అందం. ఒక పెటల్ కొంచెం లైట్ కలర్ ఉండాలి, ఒక పెటల్ డార్క్ కలర్ ఉండాలి, అలా ఉంటేనే పువ్వుకి అందం వస్తుంది. అఫ్కోర్స్ కొంతమంది ఫ్లవర్ కొంచెం బాగాలేదక్క అని చెప్పారు, బట్ నేను ఇంకేం అప్పటికే నేను ట్రేసింగ్ చేసేసాను, ఓన్లీ కలర్ మాత్రమే మీరు చెప్తారు అని అనుకున్నాను. ఇది ఒక చోట చూశాను నేను, అక్కడ చాలా బాగుంది, అది ఏంటో నాకు చాలా బాగా నచ్చేసింది. సో అదే వేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ కలర్ అయితే సిమెంట్ కలర్కి రెడ్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, అంటే మిక్స్డ్లా ఉంటే బాగుంటుందని చెప్పని. కింద కూడా బార్డర్ ఉట్టి ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పని ఒక గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో రెడ్ కింద వైట్ తోటి మిక్స్ చేసి వేసాను అనమాట. ఫైనల్గా అయితే బాగా వచ్చింది, అక్కకి నచ్చుతుందేమో అని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు ఎలా ఉంది ఏంటనేది. సేమ్ అలాగే దీనికి విత్ బ్లౌజ్ విడిగా వచ్చింది, దాంట్లో ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే వేస్తాను. ఇంకా వెనకాల బ్యాక్ ఎంత వస్తుందో నాకు తెలియదు కదా అని చెప్పి అక్కని అడిగితే వద్దు, హ్యాండ్స్కి వేయండి అనమాట. హ్యాండ్స్ కూడా సేమ్ కార్బన్ పేపర్తో ట్రేస్ చేసేసుకుని ఫ్లవర్సే వేసేసి రెడీ చేసేసి అనమాట. రేపు ఫంక్షన్ ఉంది ఒకటి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కకి ఇద్దామని చెప్పని కుట్టించుకుని అక్క కట్టుకున్నాక ఎలా ఉందంతా కూడా మీకు షేర్ చేస్తాను.
సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ షేర్ చేయాలనిపించింది. ఎలా ఉన్నాయి, ముగ్గు ఎలా ఉంది, రోటి పచ్చడి ఎలా ఉంది, పెయింటింగ్ ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బాయ్.